ఏమ్మా? నమస్కారం సార్. నమస్తే. ఎందుకమ్మా ఆయన అలా బాధేశారు? అలాగా అయితే ఇంకా బాధాల్సిందమ్మా వెధవ చచ్చినోడిని. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళంటే లోకు అయిపోయింది వెధవలకి. నువ్వెప్పుడొచ్చా? నేను రావడం ఏంటి? నేను ఇక్కడే పార్క్ లో స్వీపర్ ఉద్యోగం చేస్తున్నాను కదా, పొద్దుటి నుంచి ఇక్కడే గట్టి బిక్కుంటూ కూర్చున్నా. వెళ్దాం పద. బండకు. అబ్బే, మేం బండ్లు ఎందుకు ఎక్కుతాం? మీరు లోనటిక్కులు కదా, లోనాల మీద వెళ్తారు, సువేగాల మీద వెళ్తారు, స్కూటర్ల మీద వెళ్తారు. మాకు బస్సులో వెళ్ళడానికి 50 పైసలు కూడా ఉండవు కదా. అందుకని మేము టాక్సీల వెనక, గుర్రబండ్ల వెనక, ఆటోల వెనక పరిగెత్తుకుంటూ ఇళ్ళకి వెళ్తాం. పార్క్ కి రాని ప్రేమతో పిలిస్తే షాపులో పనుందని చెప్పి ఆ బట్ట బుర్రతో కలుస్తుంటావా? ఎవడు వాడు? చెప్పు, వాడితో నీకేమిటి సంబంధం? తేల్చేయి. చెప్పు చెప్పు చెప్పు, ఎవడు వాడు? చెప్పు. వనజ 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 వనజ. ఒక్కోసారి నువ్వెంత పిచ్చిగా మాట్లాడతావో నీకే తెలియదు బావా. ఆ ముసలాయంతో నాకేం సంబంధం ఉంటుందని అనుమానం? మా హేమ, భారతి, దుర్గా, నేను మేము నలుగురం పార్క్ లో పనుండి వచ్చాం. కావాలంటే వాడు వెళ్తున్నారు చూడు. నేను ఇటు బండి తీసుకొస్తుంటే ఆయన పలకరించాడు. ఆయన మా నాన్నకు స్నేహితుడు. అలాగా? నిన్ను అనవసరంగా అనుమానించాను సుమా. నువ్వు ఒట్టి తిక్క రాసుకెళ్ళి బావా. రాస్కల్ బాగుందే, మరదల పిల్ల మంచి పేరే పెట్టింది. రాస్కల్ అంట, ఒట్టి రాస్కల్ కూడా కాదు, తిక్క రాస్కల్ అంట. మనజా ఇగోని చెప్పులు. రాస్కల్ని, తిక్క రాస్కల్ని. అయ్యో, ఇదేంటి నేను చెట్టు ఎక్కుతున్నానేంటి? అవును మరి, తిక్క రాస్కల్ కదా, చెట్టు ఎక్కుతాను. సైకిల్ ఎందుకు ఎక్కుతాను? నేను ఎక్కవలసింది సైకిల్ కదా, చెట్టు ఎక్కుతున్నానేమిటి? తిక్క రాస్కల్ని, తిక్క రాస్కల్ని కదా, తిక్క రాస్కల్ని. ఎవడో పిచ్చాళ్ళ ఉన్నాడు పాపం. గాడ్ సేవ్ హిమ్.